మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ఉదయేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఈ వార ఫలితాల్లో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ గ్రహస్థితి ఎలా ఉంది. ఈ వారం చూసుకున్నట్లయితే చంద్రుడు ప్రధానంగా మనకి మిథునం నుంచి కన్యారాశి వరకు సంచరిస్తాడు. అదేవిధంగా మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శనులు కుంభరాశిలో ఉంటూ శని కంప్లీట్ కంబస్ట్ స్టేజ్లో ఉన్నాడు. అంటే అస్తంగత్వ దోషము అంటారు. చాలా క్లోజ్ డిగ్రీస్లో ఉన్నారు ఇద్దరు కూడా. అలాగే రాహు, బుధుడు, శుక్రుడు మీనంలో ఉంటూ శుక్రుడు వక్రించున్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు గురువు వృషభ రాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం. అందులోనే ప్రధానంగా ఇక్కడ మనకి శని కంబస్ట్ కాబట్టి ప్రత్యేకంగా శని కంబస్ట్ మీద మనం దృష్టి పెట్టుకోవాలి. అలాగే ఏ విషయాల్లో బాగుంటుంది, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు నేను ఒక్కొక్కటిగా చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాశిలో కుజుడు, చతుర్థంలో కేతువు. ఇది కొంచెం బాడీ పెయిన్స్ ఉండేటువంటి వారు, పెయిన్స్తో ఇబ్బంది పడేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. శత్రుత్వాలు ఏర్పడతాయేమో దీనివల్ల అనుకునేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా భూములు కొనుగోలు చేసేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఈ కుజుడు, కేతువు లగ్న చతుర్థ స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా ల్యాండ్స్ అది తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీటితో పాటు ఈ మిథునం వారికి 9వ స్థానంలో ఉండేటువంటి శని రవితో కలిసి ఉన్నందుకు కాస్త తండ్రి తరపు వారితో ఏదైనా శత్రుత్వాలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అలాగే పూర్వీకుల ఆస్తుల మూలంగా కొంతవరకు గొడవలు రావడం, ఎందుకంటే లగ్న చతుర్థ స్థానాల్లో కుజకేతువులు ఉన్నారు కదా, దానివలన. మరియు కాస్త ఈ వారం ఫైనాన్షియల్గా గ్రోత్ ఎట్లా ఉంటుంది ఏమిటి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ బాగానే ఉంటుంది, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే విద్యార్థులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు మరియు వ్యవసాయం చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీకు ఎక్కువగా రుణాలు లభించేటువంటి యోగం ఎక్కువగా ఉంది మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే. కాకపోతే లగ్నాధిపతి దశమంలో రాహుతో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు కొంచెం తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి. కొంతమంది ఏం చేస్తారంటే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుందామని ఇంకేవో కోర్సెస్కి మనీ కడుతూ ఉంటారు. తీరా చూస్తే దాని తర్వాత కొన్ని పరిణామాలు వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లాభాధిపతి, వ్యయస్థానాధిపతి దశమంలోకి వెళ్ళడము మరియు లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా లగ్నంలో ఉండడం అనేటువంటి మంచిదే. కాకపోతే కొంత కాంపిటీషన్ విషయాల్లో కొంచెం కాంపిటీషన్, ఎందుకంటే 6th లార్డ్ కదండి, కొంచెం కాంపిటీషన్ రిలేటెడ్ మూలంగా శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అంశంలో జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రము, లేదా సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనే మంత్రము, లలితా అమ్మవారిని ఎక్కువగా ధ్యానించడము అనేటువంటిది మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. మరి జాతకము లేదు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేనప్పుడు వాళ్ళు ఏ లగ్నంలో జన్మించారు, వారు జన్మించినప్పుడు ఉన్న లగ్నం, వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి నక్షత్రము, వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటో తెలియదు చాలామందికి. మరి అటువంటి వారు ఈ శని కంబస్ట్ అవుతున్నందుకు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా శని లాభస్థానంలో కుంభరాశిలో కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఏదైనా వృత్తి వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ విషయాల్లో నేను ఈ వృత్తి విషయంలో, ఈ వ్యాపార విషయంలో అగ్రిమెంట్ చేసి నేను ఇరుక్కుంటానా అనుకునేటువంటి అంశాల్లో ప్రధానంగా జాతకం ఉన్నా లేకపోయినా ఈ విషయాల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి. రెండవది, ఈ బుధుడు కూడా చూసుకున్నట్లయితే శుక్రుడు పక్కకు పోయి బుధుడు సింగిల్గా నీచబడి ఉన్నాడు రాహుతో కలిసి. అలాంటప్పుడు ఏమవుతుందంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా వస్తాయి.
అంటే ఇప్పుడే ఇంకేముంది పెరుగుతుందని సరే డౌన్ అవుతుంది, డౌన్ అయిపోతుంది కదా అనే సరే విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు, గుర్తుపెట్టుకోండి. సో షేర్ మార్కెట్కి కారకుడు ఎప్పుడైతే బుధుడు నీచంలో ఉన్నాడో అది అటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ విదేశాలకు వెళ్ళి చదువుకుందామని కొన్ని కొంతమందిని అంటే జెన్యూన్ కన్సల్టెన్సీస్ ఉంటాయి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. జెన్యూన్ కన్సల్టెన్సీస్ కాకుండా మోసం చేయడమే పనిగా పెట్టుకొని చేసేటువంటి కొన్ని మీడియేటింగ్ సంస్థలు కొన్ని ఉంటాయి, మధ్యవర్తిత్వంగా ఉంటుంది. అటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అటువంటి వాటి వల్ల బికాజ్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ది మీడియేటింగ్. అడ్వర్టైజ్మెంట్, చెడు ప్రచారాలు, అంటే బుధుడు పాడైన చెడు ప్రచారాలు, అదే బుధుడు బాగుంటే మంచి ప్రచారాలు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొంతవరకు ఈ శుక్రుడు వక్రించినందుకు రవిశనుల దగ్గరికి వెళ్తున్నందుకు కొంచెం ఈ సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్ ఈ వీళ్ళకి కూడా కొంత ఇబ్బంది అనేది వస్తూ ఉంటుంది, కొంచెం చూసుకోవాలి. బికాజ్ ఆఫ్ ఈ బుధరాహు పక్క నుంచి పక్కకు వెళ్ళిపోయేటువంటి కాంబినేషన్ నడుస్తుంది శుక్రుడికి, కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు ఈ కొత్త సంవత్సరంలో ఎలాగో నెక్స్ట్ అడుగు పెట్టబోతున్నారు కాబట్టి ముఖ్యంగా ఒక 5 విషయాలు కనుక మీరు పాటించగలిగితే అద్భుతంగా ఉండగలుగుతుంది. మీకు ఏమిటది అంటే, మొట్టమొదటిగా మీ పర్సనల్ చార్ట్లో మహాదశ, అంతర్దశ ఏంటో తెలుసుకోండి. వాటికి సంబంధించిన దానం ఇవ్వండి. దానం తీసుకునే వాళ్ళు లేకపోతే వాటికి సంబంధించినటువంటి గోవుకి ఇవ్వండి, అంటే గోవుకి తినిపించండి. ఏమిటది అంటే, ఒకవేళ రవి దశ నడుస్తుంది, రవి అయితే గోధుమ రవ్వ, చంద్రుడైతే బియ్యము, కుజుడైతే కందులు దానంగా ఇవ్వచ్చు, క్యారెట్స్ని గోవులకు తినిపించవచ్చు. బుధుడైతే ఆకుకూరల్లో ముఖ్యంగా గోంగూరని మరియు అదేవిధంగా పెసలు దానంగా ఇవ్వాలి. గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం లేదా గోవుకి అరటికాయలు తినిపించడం. కుజుడైతే కందులు దానంగా ఇవ్వడం లేదా గోవుకి క్యారెట్స్ తినిపించడము. అదేవిధంగా శుక్రుడైతే బొబ్బర్లు దానంగా ఇవ్వడం లేదా తీపి చపాతీలు తినిపించడము. శని అయితే నువ్వులు దానంగా ఇవ్వడం లేదా బెల్లము గోవుకు తినిపించడం. నువ్వులు ఎప్పుడు తినిపించకూడదు. రాహు మహర్దశ నడుస్తుంది అనుకోండి, బెల్లపు ఉండలే 4 ఉండలు తినిపించండి గోవుకి. లేదు అంటే దానం ఇస్తానంటే మినుములు దానంగా ఇవ్వండి. ఒకవేళ కేతువు యొక్క మహాదశ, అంతర్దశ, ప్రత్యంశ దశల్లో నడుస్తుంటే ఉలవలు దానంగా ఇవ్వాలి. అదేవిధంగా గ్రాసము గోవుకు తినిపించాలి. ఇది ప్రధానంగా మీకు నడుస్తున్నటువంటి జన్మజాతకంలో ఏ మహాదశ, ఏ అంతర్దశను బట్టి మీకు ఉంటుంది ఫలితం, గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ నిత్యము ఇంట్లో దీపారాధన ఒక్కసారైనా రోజుకి ఆలయానికి వెళ్ళడం చేయండి, కనీసం ఒక్కసారి. ఎందుకంటే మీరు రోజు కనుక ఆలయం వెళ్ళినట్లయితే మీకు తెలియకుండా ఒక రోజుకి మీ పూర్వజన్మ కర్మలన్నీ తొలగిపోయి రావాల్సిన పెద్ద పెద్ద ఆపదలు కూడా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, ఏమంటే నేను చాలా రోజుల నుంచి రోజు పూజ చేస్తాను, నా కోరిక తీరలేదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, మీకుండేటువంటి కర్మని బట్టి, మీకుండేటువంటి అర్హతని బట్టి భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ కనుక ఏమీ చదువుకోకపోయినా పర్వాలేదండి, తీసుకెళ్ళి మిమ్మల్ని కలెక్టర్ చేసేస్తామంటే జనాలు ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకుంటారు చెప్పండి? అదేంటండి, చదువుకోవాలిగా, దానికి ఎలిజిబిలిటీ ఉండాలిగా, అప్పుడేగా ఆ వ్యక్తిని కలెక్టర్ చేయాలి, లేకపోతే పలానా ఆఫీసర్ని చేయాలి, అలా ఎలా చేస్తారంటంగా. మరి మనమే అలా అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి అలా చేస్తే మరి భగవంతుడు ఎంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేటివ్గా మన కర్మలో ఉందా లేదా, మనం దేనికోసం జన్మించాము అనేటువంటి దాంతో మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మాట, చాలామంది మేము పలానా పూజ చేస్తాం, ఈ పూజ చేసాం, ఆ పూజ చేసాం, కొంతమంది ఏమో మాకు అద్భుతంగా కలిసి వచ్చిందంటే ఇంకొంతమంది ఏమో మేము అనుకున్నంత రిజల్ట్ రాలేదని బాధపడుతుంటారు. ఇక్కడ ఏంటంటే పూజ అనేటువంటిది పూర్వజన్మ వైభవాన్ని ఇచ్చేది, పూర్వ వైభవాన్ని ఇచ్చేదని చెప్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో ఎక్కడా కూడా ఫలాపేక్ష కాంక్షించకుండా కనుక స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పూజ చేసుకుంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ మీరు అనుకున్నట్టే రావాలని రూలేదు, ఇంకో రూపంలో ఇంకా గొప్పగా కూడా ఇస్తాడు భగవంతుడు. మనం ఎంతసేపు ఇదే కావాలనుకుంటాం కానీ ఇంతకంటే గొప్పది ఇచ్చేటువంటిది ఉంటుంది, అది మనకు తెలియక మనం ఈ రిజల్టే రావాలని వెతుకుతూ ఉంటాం. ఇది మెయిన్గా చేస్తూ ఉండండి. మరియు గోశాలకు వెళ్ళి దేశీవాళి గోవులకి ఏదైనా ఎప్పటికప్పుడు తినిపిస్తూ ఉండండి, అదొకటి మెయిన్గా చూసుకోండి. ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీరు నిద్ర లేచినప్పుడు స్కందుడిని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని నిద్ర లేవండి.
నిద్రపోయేటప్పుడు శివుణ్ణి తలుచుకొని నిద్రపోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.